చంద్రబాబు గారికి ఎంత మెజారిటీ వస్తుందంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ హాట్ సిటీ కుప్పం. కుప్పం, మంగళగిరి, హిందూపురం, పిఠాపురం ఈ 4 స్థానాలు ఒక ఎత్తైతే పులివెందుల, గుడివాడ, గన్నవరం, మైలవరం ఇవి కూడా హాట్ సీట్స్. పొలిటికల్గా మనం అనలైజ్ చేయాలి అంటే ఒక విధానంగా ఉంటుంది. ఓవరాల్గా వారి యొక్క పార్టీ ఆవిర్భావం, బాబు గారి యొక్క జాతకం, కుప్పం యొక్క గ్రహస్థితులు వీటన్నిటి తరహా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కుప్పంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమం, వ్యూహాత్మకంగా కృష్ణా నదీ జలాలు కుప్పానికి చేరడం, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల కంటే ఈరోజు కుప్పం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లని సర్వే చేయడం, స్థానిక వ్యక్తులతో కొంత మమేకం అవడం, ఇవన్నీ సమీకరించినప్పుడు ఈసారి చంద్రబాబుకి కుప్పంలో కాస్త ఎదురుగాలే వీస్తుంది అని చెప్పచ్చు. అది ఆవిడ దెబ్బ అవ్వచ్చు, ఆవిడ దెబ్బ అవ్వచ్చు, ఓడ దెబ్బ అవ్వచ్చు. సో మొత్తానికి ఈ సంవత్సరం రాజకీయ సమీకరణ మోహరింపులన్నీ కూడా కుప్పం చంద్రబాబు వైపు వేలెత్తి చూపిస్తుంది. సో చంద్రబాబు గెలవడం అంత సులభతరమైనది అయితే కాదు. ఎవరు గెలిచినా 25,000 ఓట్ల మెజారిటీ పైనే గెలిచే అవకాశం ఉంది. సో 99.9% 9% చంద్రబాబు గారు కుప్పంలో గెలవరు అని మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతారు.